పథకాలని ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిగా తీసుకొచ్చారో అది ఇవ్వడం చాలా సంతోషం, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏంటి, ఇచ్చినటువంటి హామీ? ఇందాక మహేష్ గారు చాలా అద్భుతంగా లోకేష్ గారు మాట్లాడారు. అసలు ఈ యొక్క తీరు ఏదైతే ఉందో, నేను ఒక జనసేన పార్టీ అయినా కూడా లోకేష్ గారిని అభినందిస్తున్నాను అన్నారు. మాటలకే అభినందిస్తే అది మంచి పద్ధతి ఎలా అవుతుందండి? మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు శూన్యం అనేటువంటి మాట మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వం మాటలు కోటలు దాటిపోతున్నాయి కానీ పనులు మాత్రం శూన్యంగా ఉన్నాయి. విద్యా వ్యవస్థను క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని వస్తామంటున్నాను. మేము ఒకటే ప్రశ్నించగలుగుతాం ఇప్పుడు, నారా లోకేష్ గారు నేను క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని వస్తాను, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బాగు చేస్తాను అని హామీ ఇస్తున్నారు కదా. మరి వారి యొక్క కుమారుడు దేవాంశ్ గారిని ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక ప్రభుత్వ బడిలో చేర్పించి వారి విద్యాభ్యాసాన్ని మీరు అలా ఇన్సిస్ట్ చేయలేరండి సురేష్ గారు. తల్లిదండ్రుల అభిష్టాలని మీరు ప్రశ్నించలేరు. మీరు దట్ ఈస్ అప్ టు హిమ్ అండి. ఆయన చేరుస్తాడా చేర్చడా అనేది ఆయనకు సంబంధించిన వ్యవహారం. మీరు ఖచ్చితంగా ఇన్సిస్ట్ చేయటం ఏంటి? మరి మీ నాయకుల పిల్లలు చదువుతున్నారా గవర్నమెంట్ స్కూల్స్లో? మీ నాయకుల పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారా? మనం ఎక్కడ చదువుతున్నాం? లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుతున్నాం. ఎక్కడో చోట కడప గవర్నమెంట్ కాలేజీలో చేర్పించచ్చుగా, అక్కడ ఎందుకు చదువుతున్నాం? ఒక చిన్న విషయం సార్, నేను లోకేష్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆంధ్ర రాష్ట్రంలో విద్యా సంస్కరణలు ఆ విధంగా తీసుకొస్తాం, ప్రభుత్వంలో నాణ్యమైన విద్యను తీసుకొని వస్తాం, ఇది తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి హామీ, మా ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీ, నేను దీన్ని ఖచ్చితంగా చేస్తానని ఆయన ఘంటాపథంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా మాటలు కేవలం ఈ యొక్క స్టేట్మెంట్లకే పరిమితం అయిపోతున్నాయి. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా ఇవి కింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదనేటువంటి వాదనకి నేను చెప్తున్నా. ఆ రకమైనటువంటి సాహసం చేయగలుగుతారా అని. రెండో విషయం, గతంలో లోకేష్ గారు చెప్పినటువంటిది ఏంది, అమ్మఒడిలో జగన్మోహన్ రెడ్డి కటింగ్ చేస్తున్నాడు, జగన్ జోబిలోకి వెళ్తున్నాయి, టాయిలెట్ మెయింటెనెన్స్ కి తీసుకుంటున్నారు అని మాట్లాడి ఆ రోజు ఆయన హామీ ఏంటి, అలాంటి కటింగ్లు మేము చేయము అన్నారు. మరి ఈ రోజు ఎందుకు 2,000 రూపాయలు కటింగ్ అవుతోంది? ఆ రోజు లోకేష్ గారు చేసినటువంటి వాదన నిలువున తప్పు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద అని ఈ రోజు స్పష్టమైంది కదా. మరి మీ ప్రభుత్వం ఎందుకు 2,000 రూపాయలు కట్ చేస్తుంది? దానికి సమాధానం ఉందా? మీ నిమ్మల రామానాయుడే కదా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అని స్పష్టంగా చెప్పి ఏ రకంగా ఈరోజు 2,000 రూపాయలు ప్రతి విద్యార్థి కట్ చేస్తారు? నిబంధనలు 300 యూనిట్లుంటే ఈ విధంగా తల్లికి వందనం అప్లై కాదు అని చెప్పారు, 4 వీలర్ ఉంటే అప్లై కాదని చెప్పారు, అదే విధంగా 2 వీలర్ ఉంటే అప్లై కాదని చెప్పారు. ఈ విధంగా 10,000 రూపాయలు రూరల్ ఏరియాస్ లో, 12,000 రూపాయలు అర్బన్ ఏరియాస్ లో కండిషన్స్ పెట్టారు. ఆదాయం, నెలసరి ఆదాయం ఇవన్నీ ఉండవు అని చెప్పి ఆ రోజు లోకేష్ గారు చెప్పారు. మరి ఈ రోజు ఇంకా ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలను వెన్నుపోటు పరచడం కాదా? ఇచ్చినటువంటి వాగ్దానం ఏంది, అమలు చేస్తున్నటువంటి వాగ్దానం ఏది? ఎందుకు మీరు ఆ రోజు షరతులు చెప్పలేదు? షరతులే ఉండవు అని చెప్పారు లోకేష్ గారు. మరి ఈరోజు షరతులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు పరిపాలనలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా నిబంధనలు వస్తాయా? మాటలు ఒకలాగా వస్తాయా? ప్రజలు వెనుబాగోగులా? ప్రజలను ఏ రకంగా మోసం చేయాలనే దాంట్లో పిహెచ్డీలు చేశారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు. కనీసం ఎక్కడ కూడా గతంలో ఏం చెప్పామనేటువంటి స్పృహ కూడా లేకుండా వీళ్ళు అమలు చేస్తున్నారు ఈ యొక్క పథకాలని. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. సరే, లోకేష్ గారు ఏం మాట్లాడారో చూద్దామండి. సురేష్ గారు, లోకేష్ గారు ఏం మాట్లాడారో చూద్దాం. ఎందుకంటే మీరు కొంచెం బేస్లెస్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఆయన చాలా స్పెసిఫిక్గా ఉన్నారు. వైల్ హీ వాస్ అడ్రసింగ్ ద ఇష్యూ, చాలా స్పెసిఫిక్గా మాట్లాడారు. అది చూద్దాం ఒకసారి. నేను చూశాను ప్రతిపక్ష